నిన్ను చూస్తే శ్రీమంతుడిలా ఉన్నావు. ఇదంతా నీకొక లెక్క. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించేవా? 100% ఈ మాట అంటావని తెలిసే, కాకపోతే అదేదో ముందే భయం భక్తి శ్రద్ధలతో అడుగుంటే పోనీలే పాపం ఏదో అమ్మాయి కదా అని నేను సైలెంట్ అయ్యేవాడిని. బట్ ఇప్పుడు ఛాన్సే లేదు. నీలాంటి పొగరెక్కిన పిల్లతో ఛాలెంజ్ చేసి గెలవడం అంటే నాకు యమకిక్. కథలు ఆపేసి డబ్బులిచ్చి వెళ్ళు అంతే. అయ్యో, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడేం చేయాలి? హాయ్ సంధ్య. లూజు అమ్మని దొరకాలి నీకుంటుందే. హలో, ఏంటమ్మా యువరాని, ఇంకా నిద్రలేవలేదా? ఎవరా నువ్వు? నీ బాబుని. ఏంటి, ఎలా ఉంది ఒళ్ళు? నీకెలా ఉంది ఒళ్ళు? నీ ఎంకమ్మా, ఒక బిజినెస్ డీల్ కమిట్ అయినప్పుడు అది కంప్లీట్ చేసే వెళ్ళాలి. అలా సగంలో పారిపోతే ఏంటి? బిజినెస్ అని మాట్లాడుతున్నావు. ఏదో రాంగ్ నంబర్ కి కాల్ చేసినట్టున్నావు, చూసుకో. కరెక్ట్ గానే కాల్ చేశాను. కుక్క పిల్ల. కుక్క గిక్క అన్నా అంటే వచ్చి నాలుగు పీకేస్తా. నువ్వు నాలుగు పీకేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటా అనుకున్నావా? రావేరా నీ అయ్యా, రావే. పొద్దున్న ఎవరా నువ్వు? అర్జున్ అంటారు. అర్జున? ఎవరు అర్జున్? అదే నిన్న నువ్వు కార్ గ్లాస్ పక్కన కొట్టి మాట్లాడుతూ మధ్యలో పారిపోయావే, ఆ కార్ ఓనర్. హలో 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 నందిని. ఏమైంది? హలో హాయ్. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేసా. ఆ రోజు నుంచి వెంట పడుతున్నాడు. 2 minutes ప్లీజ్. ఇప్పుడే వస్తానండి. మోసం చేసి పారిపోతావు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తావు. కిలాడివే నువ్వు. ఇప్పుడు నీ అంతటి నువ్వే వచ్చి కార్లో కూర్చున్నావు అనుకో, సూపర్. లేదనుకో అందరు చూస్తున్నాం కానీ లేపుకెళ్ళిపోతాను. వీడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పోలీస్ స్టేషన్ కా? లేదా ఈ పాత సినిమాలో లాగా చైర్లో కట్టేసి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏమైనా ప్లాన్ చేసాడా ఏంటి? ఏంటి? నిజంగా నేను కావాలని చేయలేదు, తెలియకుండా జరిగిపోయింది. సరే ఓకేనా? ఇంకోసారి ఇలా చేయను ప్లీజ్, నన్ను వదిలే. నీ ఎంకమ్మ, నువ్వు నన్ను అత్త కూతురా ఫ్రీగా వదిలేయడానికి? చూడు, నాకు ఇవ్వాల్సిన 4 లక్షలు నాకు ఇచ్చేస్తే కార్ దిగేసి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఇది మీకు అస్సలు కరెక్ట్ కాదు. ఇలా ఒకేసారి ఇంత డబ్బు అడిగితే నేను ఎక్కడి నుంచి తేవాలి? నా దగ్గర లేవండి. అయితే ఇండైరెక్ట్ గా డబ్బులు ఇవ్వనని చెప్తున్నావా? డబ్బు ఇవ్వను అనడం లేదు, ఇవ్వడానికి వేరే దారి లేదు అని. దారి నేను చూపిస్తాగా. ఏ దారి? పద చూపిస్తాను. హోటల్కి వెళ్దామా? అయ్యో, నేను హోటల్ లాడ్జ్ కంటే రాను. నేను అలాంటి అమ్మాయిని ఏం కాదు. హలో, నేను అలాంటి అబ్బాయిని కాదమ్మా. పద హోటల్కి వెళ్ళేది కాఫీ తాగుతూ మాట్లాడుకోవడానికి. పాపం అమ్మాయి ఇంతలా అడుగుతుంటే నాకు కూడా వద్దంటానికి మనసు రావట్లేదు. ఒక పని చేద్దాం. నాకు చాలా రోజుల నుండి నీలాంటి ఫిగర్తో కిస్ పెట్టించుకోవాలని చాలా ఆశగా ఉండేది. నువ్వు నాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇచ్చే అవసరమే లేకుండా 2 కిస్సులు ఇస్తే చాలు. లిప్ టు లిప్. ఏంటి కిస్సా? నేను నీకు? నో ఛాన్స్.